అమ్మ ఈ క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. లగ్నంలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శని, అష్టమ భాగ్యస్థానాలలో గురువు, గురుశుక్ర మౌఢ్యములు, రవిచంద్ర గ్రహాల యొక్క ప్రభావాలు ఎక్కువగా ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అఖండమైన ప్రఖ్యాతి కలిగినటువంటి స్త్రీలు ఈ రాశిలో జన్మిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం వీళ్ళకు ఒక అత్యంత ఉత్తమమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు. వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను ఎవ్వరూ అంచనా వేయలేరు. ఎవరైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా అవమానాలు కానీ అపోహలు కానీ మనం చేయలేమేమో అన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక అవస్థపడుతున్నట్లయితే ఈ సంవత్సరం అవన్నీ పక్కన పెట్టండి అమ్మా. చక్కగా మీరు కష్టపడండి, విజయాన్ని మీరు అందుకోగలుగుతారు. ఎవ్వరు ఊహించనటువంటి ఒక స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. అనూహ్యమైన ఆదాయాన్ని అందుకుంటారు. ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు అక్కడికి వస్తాయి. చిన్న పథకాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. అన్ని విధాల మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. ఆలోచనలలో మాత్రం నిలకడ ఉండకపోవచ్చు. అభద్రతా భావం, భయం అత్యంత అధికంగా కలిగి ఉంటుంది. సాధ్యమైనంత వరకు యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. చిన్నపాటి పరిష్కారం మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా మనకు అండగా నిలబడుతుంది. ఆ వృత్తిలో మనం విజయాన్ని అందుకోగలుగుతాము. కుటుంబపరమైనటువంటి విషయ వ్యవహారాలు మీకు అక్కరకు వస్తాయి. ఇంట్లో కలహాలు ఉండి కోర్టుని ఆశ్రయించిన వారికి దానికి తగినటువంటి తీర్పుని అందుకోగలుగుతారు. మీకు మీరుగా సొంత నిర్ణయాలు కొన్ని సందర్భాలలో తీసుకోలేకపోవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. క్రియేటివిటీ పెరుగుతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ భూముల కొనుగోలు చేయగలుగుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు అందుతాయి. రుణాలని మాత్రం కొంతవరకే తీర్చగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము. ఎవరు ఎంత చెప్పినా మీ మొండి వైఖరిలో మాత్రం మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. ప్రతి చిన్న పెద్ద విషయానికి ఎమోషనల్గా, మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంటుంది. తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. విపరీతమైనటువంటి ఆలోచనల బారిన పడే అవకాశం ఉన్నది. అమ్మా ఇక కన్యా రాశి వారికి కీలక విషయాల్లో కుటుంబం అండగా నిలబడుతుందా? అలాగే ముఖ్యంగా స్త్రీలకు ఏం చెప్తారు? కీలకమైన సందర్భాలలో మాత్రం కుటుంబం అండగా నిలబడకపోవచ్చు. ఈ విషయంగా మనస్తాపానికి గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని పనులు మాత్రం మీ సాయశక్తులారా, మీ శక్తి సామర్థ్యాల మేరకు మీరు చేయగలుగుతారు. అందులో మీరు విజయాన్ని అందుకోగలుగుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ ఇంట్లో మాత్రం మీ మాటకు విలువ ఉండకపోవచ్చు. ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. మీరు ఏ వృత్తిలో అయితే ఉన్నారో దానికి సహకారం కానీ సహాయం కానీ అయిన వాళ్ళు అత్యంత సన్నిహితులు సమయానికి అందుకోలేకపోవచ్చు. నిరాశకు గురయ్యే అంశంగా ఇది మారుతుంది. ఈ సంవత్సరం అనేక రకాల ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. గణపతి పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రతిరోజు గణపతి పూజ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు గణపతి పూజను మాత్రం మర్చిపోవద్దు. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ స్వామివారిని ఆశ్రయించిన వారికి ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. విజయాన్ని అందుకోగలుగుతారు.